ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సమస్తానికి ఆధారభూతుడైన మా ప్రభు, నీ ఘనమైన నామం కొరకే నిన్ను ఘనపరుస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ, నిన్ను హెచ్చిస్తూ, కోట్లాది దేవదూతతో, 24 పెద్దలతో, 4 జీవులతో, భూరాజులతో, భూ ప్రజలతో, భూ అధికారులతో నిత్యము పరలోకములో స్తుతించబడి ఆరాధించబడుతున్న మా గొప్ప దేవా, నరక ప్రాప్తి నుంచి దేవా నీ ప్రజలైన వారిని విడిపించడానికి ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో కాచిన రక్తం ద్వారా విమోచించిన నీ ప్రేమ కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభా, ఈ దినము అయా మరి సిక్కిము రాష్ట్రము కొరకు ప్రార్థిస్తున్నాను. దాని రాజధాని గాంగిటాక్ కొరకు, దానిలో ఉన్న జనాభా 6,65,000 ప్రజల కొరకు, 6 జిల్లాల కొరకు, 453 గ్రామముల కొరకు, ప్రస్తుత ముఖ్యమంత్రి, అధికారులు రక్షణ, పాప క్షమాపణ, నరక ప్రాప్తి విడిపించి నీ పరలోక రాజ్యానికి హక్కుదారులుగా అనుగ్రహించు. ముందుగా రక్షించబడిన పరిశుద్ధులు బట్టి, సేవకుల బట్టి నిన్ను ఘనపరుస్తూ దేవా యెహోవా అనే ఛానల్ ద్వారా నీ వాక్య వెలుగులో మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 458వ పాట. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించెను దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించెను దానియందు. ఎంత సుందరము ప్రభుని గృహము, ఎంత సుందరము ప్రభుని గృహము. 4 దిక్కుల నుండి కూర్చెనుగా, 4 దిక్కుల నుండి కూర్చెనుగా. ఏక శరీరము రక్త బంధము చే, ఏక శరీరము రక్త బంధము చే. వేలాది భాషల నుండి నన్ను, వేలాది భాషల నుండి నన్ను. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించెను దానియందు. ఒక నూతన వేటుగా మమ్ము చేసి, ఒక నూతన వేటుగా మమ్ము చేసి. పరమ గృహమునకు చెందితిమి, పరమ గృహమునకు చెందితిమి. ఐక్యతతో స్థిరముగా నమటబడి, ఐక్యతతో స్థిరముగా నమటబడి. దేవుని గుడారముగా నైతిమి, దేవుని గుడారముగా నైతిమి. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించెను దానియందు. ప్రభుని గృహమున కలహము లేదు, ప్రభుని గృహమున కలహము లేదు. ఈర్ష్య కపట భేదము లేదు, ఈర్ష్య కపట భేదము లేదు. శాంతి ఆనందం నిజ ప్రేమయుందును, శాంతి ఆనందం నిజ ప్రేమయుందును. నేర్పుతో నడుపును మన ప్రభువే, నేర్పుతో నడుపును మన ప్రభువే.
మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించెను దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించెను దానియందు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 4వ వచనం. ఒక్క శరీరములోనికి మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో, అలాగే అనేకమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరినొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. ఆ శ్రేష్ఠంబు గ్రంథములో చోట చూచిన ఆధరణయున్నది, సుఖదుఖములో వాగ్దానమున్నది, విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు యెహోవా ఈరే అనే ఛానల్ ద్వారా దేవుని వాక్యం వింటున్న పరిశుద్ధులకు, దేవుని సేవకులకు, అన్యజనులైన మా ప్రియులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ ಎಲ್ಲరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యం వింటున్నారు చాలామంది, చాలామంది దేవుని వాక్యం వింటున్నారు గనుక దేవుని వాక్యాన్ని విని విడిచిపెట్టేవారుగా కాకుండా, గనక అద్దములో సహజ ముఖాన్ని చూచి గనక అవతలికి వెళ్ళిపోయి ఆ నెట్టువాడో వెంటనే మరిచిపోయిన వారు కాకుండా, గనక దేవుని వాక్యము ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము కనుక 3వ వచనంలో సమయం సమీపించింది గనుక ప్రవచన వాక్యము చదువువాడును వాటిని విని గైకుని వాడును ధన్యుడు. గనుక ధన్యులుగా మనము ఉండాలి. ఈ యొక్క రోమాపత్రిక 12వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఈ యొక్క పుస్తకం అంతట్లో కూడా ప్రతి వచనాన్ని కూడా ఈ యొక్క రోమాపత్రికని ధ్యానిస్తున్నాం. దేని కొరకంటే ఏదో రిఫరెన్స్ వర్తమానము కానీ, ఎవరో చెప్పే వర్తమానము కానీ, ఎక్కడి నుంచో రాసుకునే వర్తమానము కానీ కాకుండా బైబిల్ గ్రంథంలో మనము అపోస్తుల కార్యమును ధ్యానించాం. రెండోది రోమాపత్రికను ధ్యానిస్తున్నాం. ప్రతి పుస్తకాన్ని, ప్రతి వరస వచనము మనకు అర్థమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించిన విధానములో దేవుని వాక్యం వినాలనే నా ఆశ. చరిత్ర కానీ, యెరూషలేము ఎంత దూరం ఉంది, రోము ఎంత దూరం ఉంది, అది ఎంత పొడుగు, ఎంత వెడల్పు అని వాటి కొరకు నేనేమి చెప్పట్లేదు. కానీ దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనము ధ్యానించాలనేదే ఈ యొక్క యెహోవా ఈరే అనే ఛానల్ ద్వారా మీరు వింటున్న దేవుని వాక్యం. రోమాపత్రిక 12వ అధ్యాయం 4వ వచనంలో ఒక్క శరీరములోనే మనకు అనేక అవయవములుండెనను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగుండదో, అలాగే అనేకమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒక్కొక్కరము ప్రత్యేక అవయవములై ఉన్నాము. ఒక మనిషి యొక్క శరీరములో అనేక అవయవాలు ఉన్నాయి. కానీ ఒక అవయవముతో అంటుగట్టబడినట్లుగా మనం చూస్తున్నాం. ఒక అవయవం చేసే పని ఇంకొక అవయవము చేయదు. అది దేవుని యొక్క ఏర్పాటుతో దేవుడు చేశాడు. అనేక అవయవాలైన ఒక మానవ శరీరంలో ఉన్న అనేక అవయవాలు ఒక మనుషుని సూచిస్తున్నాయి. ఈ అవయవాలన్నీ ఏకరీతిగా కలిసి ఆ పని చేసి ఆ మనిషి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉన్నాయో అదే క్రీస్తు సంఘం. యేసుప్రభువారి శరీరము, ఉట్టి శరీరము సంఘం. ఆయన శరీరంలో మన అందరమీ కన్ను ఒకరు, ముక్కు ఒకరు, చెవి ఒకరు, నోరు ఒకరు, పళ్ళు ఒకరు, నాలుక ఒకరు. కనుక బయట కనిపించే అవయవాలు, లోపల ఉండే అవయవాలు, ఒక్కొక్క అవయవము ఒక్కొక్క విశ్వాసి. అన్ని అవయవాలు కలిసి ఉంటే ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యము. మీరు బాగున్నారా అని ఇతరులు పలకరిస్తాం. బాగున్నాను అంటే అర్థం ఏంటంటే ఆయన అవయవాలన్నీ బాగా పనిచేయుచున్నాయి, ఆయనకి ఏ యొక్క రోగము అనారోగ్యము లేదు, ఆయన దేహమంతా ఆరోగ్యవంతుడిగా ఉన్నాడని అర్థం.
చూడండి 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో దీని గురించి పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ చూడండి ఈ మాటను రాస్తూ ఉన్నాడు. ఏంటి మాట? 12వ అధ్యాయంలో 14వ వచనం. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యిని కాను గనుక శరీరములోనిది కాక నేను శరీరంలోని దానిని కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోని కాకపోలేదు. మరియు నేను కన్నును కాను గనుక శరీరంలోని దాన్ని కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. శరీరం అంతయు కన్ను అయితే వినుట ఎక్కడా? అంతయు వినుటైతే వాసన చూచుట ఎక్కడా? అంతయు వినుటైతే వాసన చూచుట ఎక్కడా? అయితే దేవుడు అవయవములో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరములో నుంచెను. అవన్నీ ఒక్క అవయవమైతే శరీరం ఎక్కడా? అవయవములో అనేకములైనను శరీరం ఒక్కటే. గనుక కన్ను చేత్తో నీవు నాకు అక్కలని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కలని చెప్పజాలదు. అంతేకాదు శరీరం యొక్క అవయవములోని ఏవి మరి బలహీనముగా కనబడునో అవి మరి అవశ్యములే. శరీరంలో ఏ అవయవము ఘనత లేని తలంతమో ఆ అవయవములు మరి ఎక్కువగా ఘనపరుచున్నాం. సుందరముల కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. అయితే శరీరములు వివాదము లేక అవయవములు ఒకదానితో ఒకటి ఎలాగూ పరమాశించులాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలుగు చేసి శరీరమును అమర్చి ఉన్నాడు. కాగా ఒక అవయవం శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమయ్యుండి వేరు వేరు అవయవములుగా ఉన్నారు. ఈ మాటలన్నీ ఎందుకు మీకు చదివి వినిపిస్తుందంటే సంఘం ఒక్కటే, ఆ సంఘమే క్రీస్తు శరీరము. ఆ సంఘములోనే ఆ యొక్క క్రీస్తు శరీరములోనే అనేక అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాల్ని ఎవరు పోల్చబడుతున్నారంటే పరిశుద్ధులను, దేవుని సేవకులను పోల్చబడుతూ ఉన్నారు. కనుక వీరందరూ ఎవరిలో ఉన్నారంటే 20వ వచనంలో చూసినట్లుగైతే కనుక అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవములుగా ఉన్నారు. వీటి వివరణ ఇంకా వివరించిన అవసరం లేదు, ఇది వింటే మీకు అర్థమవుతుంది. రెండోది, ఆ సంఘములోనే లోదరాను, సిబిఎం, పెంతెకోస్తు, హెబ్రోను. చాలామంది హిందూస్ అడుగుతారు, ఏంటండి మేము ఒక దేవాలయంలో మా యొక్క గ్రామంలో ఉంటుంది, కానీ మీకు చర్చిలు అనేక పేర్లు కలిగి ఉంటాయి, ఏంటి సంగతి? మీరు ఒక్కరు కాదా? ఒక దేవుని మీరు ఆరాధించట్లేదా అని అడుగుతూ ఉంటారు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేక మంది దేవుని సేవకుల్ని కూడా ఒకరిగా చేయలేదు. కానీ 28వ వచనం చూస్తే, మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటువలే కొందరిని స్వస్థపరచు అద్భుతం చేయవారుగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరము గలవారును, కొందరిని ఉపకారము చేయవారును గాను, కొందరిని ప్రభుత్వము చేయవారును గాను, కొందరిని నానావిధ భాషలు మాట్లాడేవారుగా నియమించును. అందరూ అపోస్తుల, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతము చేయదరా, అందరూ స్వస్థపరచు కృపావరము గలవారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా, అందరూ ఆ భాషలు అర్థము చెప్పుచున్నారా, కృపావరములో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియోగాక సర్వోన్నతమైన మార్గము మీకు చూపును. కడుగురి సంఘాలే అనేక పేర్లు కలిగి ప్రపంచంలో ఎన్నో వేల కొలది లక్షల కొలది సంఘాలు ఉన్నాయి. వాటి పేర్లు వేరేగా ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి వచ్చే ఆ పేర్లు అంటే బైబిల్ గ్రంథములో నుంచే. ఉద్దేశం అంతా కూడా ఒక్కటే, యేసు ప్రభువారు అందరికీ ప్రభువు. ఆయన సంఘమే క్రీస్తు సంఘము, క్రీస్తు శరీరము అనే సంఘమే ప్రపంచంలో కనుక ప్రబలుతున్న సంఘములు. ఆ సంఘాలను విస్తరింప చేయడానికి దేవుడు కొందరు అపోస్తులుగాను, ప్రవక్తలుగాను, సువార్తికులుగాను, యాజకులుగాను కొంతమందిని కనుక ఆ రీతిగా నియమించి ఇక చదువుకున్న లేఖన బాగా కృపావరము కలిగిన వారిని గాను, కొందరు ప్రభుత్వం చేయవారు గాను, కొందరు భాషలు మాట్లాడు, కొంతమంది భాషలకు అర్థం చెప్పేవారు గాను, ఇది కొంతమంది అద్భుతం చేయవారు గాను, కొంతమంది స్వస్థపరచు వరమ కలిగిన వారు అనేకుల్ని కూడా దేవుడు ఒక్కొక్క విధానంలో తనకి ఏర్పాటు, తన చిత్తము, తన సంకల్పములో ఈ శరీరమైన సంఘాన్ని నడిపించడానికి దేవుడు అనేక మంది సేవకులను
తన చిత్తములో ఉన్న వారిని పిలిచాడు. ప్రపంచంలో ఉన్న సేవకులందరూ కూడా దేవుడు పిలవలేదు. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు విశ్వాసులు అనుకున్న వారు గనక వీళ్ళు సేవకులు అనబడేవారు, విశ్వాసులు అనుకున్నవారు, క్రైస్తవులు అనుకున్నవారు, ఈ 3 గ్రూపులు కలిగిన వారు ఎవరంటే దేవునితో సంబంధం లేని వారు, ఆయన పిలవకుండా సేవ చేసేవారు, వారి పేర్లు జీవగ్రంథమందు లేని వారు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ కొంతమంది అపోస్తులుగా, ప్రవక్తలుగా, సువార్తికులుగా, కొంతమందిని దేవుడు అద్భుతం చేసేవారుగా, కొంతమందిని భాష కొంతమంది ప్రభుత్వాన్ని పరిపాలించే అధికారులుగాను, కొంతమంది రాజులుగాను నియమించాడు. ఎవరినంటే తన చిత్తములో, తన సంకల్పములో ఏ సేవకునైతే ఆయన పిలిచి ఆయన తన సేవను అప్పగించాడో వాళ్ళ పేర్లు జీవగ్రంథమందు ఉన్నాయి. ఏ విశ్వాస అయితే తన రక్తంతో కడిగి వాళ్ళ పేర్లు జీవగ్రంథమందు, ప్రకటన 20:15 ఎవరి పేరు జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. ఏ సేవకుని పేరు కానీ, ఏ విశ్వాస పేరు కానీ, ఏ క్రైస్తవుడి పేరు కానీ జీవగ్రంథమందు లేకపోతే వారు నరక పాత్రులు. వారు ఈ భూమి మీద చేసే సేవ నిష్ప్రయోజనం. గనుక ప్రభువు చేత పిలువబడిన సేవకులు, ప్రభువు చేత పిలువబడిన విశ్వాసులు కనుక వారు జీవగ్రంథమందు వారి పేరు రాయబడ్డా గనుక వారు నిత్యరాజ్యమైన ఆ పరలోక రాజ్యానికి హక్కుదారులుగా ఉన్నారు. గనుక మనం గమనించినట్లయితే రోమాపత్రిక 11వ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని చదువుకున్నాము. ఈ అవయవాలన్నీ కూడా ఎవరికి పోల్చబడ్డాయి అని మనం గమనించినట్లయితే ఒక సంఘము ఎవరు? యేసుక్రీస్తు శరీరము. సంఘములో అవయవాలు ఎవరంటే ఒక్కొక్క విశ్వాసి, ఒక్కొక్క సేవకుడు నీ దేవుడు ఆ రీతిగా నియమించి ఆ యొక్క పరిచర్య ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో, జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో ప్రతి వ్యక్తి మోకరించాలి. ప్రతి నాలికి యేసే దేవుని ఒప్పుకోవాలి. ప్రతి నేత్రమైన చూడాలి. ఎవరు మోకరించరో, ఎవరు స్తుతించరో, ఎవరు ఆయన చూడరో ఒక దినాన్ని రొమ్ము కొట్టుకొని నరకములో పండ్లు కొరుకుట, కేకలు వేట, ఏడ్చుట, గనుక మన నరకములో ఆ ఘోరమైన నరకములో ఏడ్చేవారు ఉంటారు. ఎవరైతే ప్రభువుని అంగీకరించి పరిశుద్ధులుగా దేవుని సేవకులుగా ఉంటారో వారు ఎల్లప్పుడూ పరలోకములో ప్రభువుని స్తుతించి ఆరాధిస్తూ ఉంటారు. యుగయుగాలు పరలోకం ఉంటుంది, యుగయుగాలు నరకం ఉంటుంది. కనుక ఈ యొక్క రోమపత్రిక 12:4 నుంచి 21 వచనాలు అన్నీ కూడా ఎవరికి పోల్చబడుతుందంటే క్రీస్తు సంఘానికి పోల్చబడుతుంది. ఆ సంఘములో ఒక విశ్వాసి, ఒక అవయవం ఒక విశ్వాసి, ఒక అవయవం ఒక సేవకుడుగా దేవుడు నియమించి తన పనిని ప్రపంచమంతా తన సువార్తని ప్రబల్లాలని, ప్రపంచంలో ఉన్న అన్ని భాషలు, అన్ని దేశాల్లో ఉన్న ప్రజలు తన రక్తంతో కడగబడి ఆ పరలోక రాజ్యానికి హక్కుదారులు అవ్వాలనేదే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి 6వ వచనంలో మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాం. గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించట్లోను, హెచ్చరించువాడైతే హెచ్చరించట్లోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో పై విచారణ చేయొచ్చు. జాగ్రత్త చేయవాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతో పని జరిగింపవలెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒకే విషయాన్ని ఇన్ని రకాలుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్పాడు. అనేక మందిలో కృపా వరాలు ఉన్నాయి. ప్రార్థించే వరము, ఆరాధించే వరము, పాటలు పాడే వరము, బోధించే వరము, అనేక ఆత్మను రక్షించి పరలోకాన్ని తీసుకొచ్చే వరము, అనేకులకి ఆర్థికంగా సహాయం చేసే విషయంలో, అనేక ప్రభుత్వాన్ని పరిపాలించే విషయంలో, రాజులుగా, అధికారులుగా దేవుడు ఇచ్చే వరాలను, ఆ వరాలను ఉపయోగించి వారు ప్రజలకి మేలు చేసేవారుగా ఐగుప్తు దేశంలో యోసేపు ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు వారిని పరిపాలన చేశాడు. వారికి రాజుగా లేకపోయిన ప్రధానమంత్రిగా ఉండి కనుక వారి చేత ఆరాధించబడిన దైవముగా అంతగా యోసేపుని ఘనపరుస్తూ వారు అతడు చేసిన మేలులకే ఆ ప్రజలు కృతజ్ఞతగా ఐగుప్తు దేశంలో తన సమాధిని ఒక పెద్ద పిరమిడ్గా కట్టి అది ప్రపంచానికి ఈ సృష్టి ముగించబడినంత వరకు కూడా అది ఒక సాక్షిగా మనకు కనిపిస్తుంది.
కనుక ఈ కృపావరములు ఎటువంటి వారు మనం గమనించినట్లయితే ఈ విధంగా ప్రార్థించే వరము, సువార్త చెప్పే వరము, ఆత్మను రక్షించే వరము, సంఘములో ఆరాధించే వరము, ఆత్మలు అనేకుల్ని ఆర్థికంగా సహాయం చేసే వరము, ఆకలితో ఉన్న వారికి సహాయం, అనేక వరాలు అనేవి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రవచన వరం అయితే ప్రవచించే వారై ఉంటారు. జరగబోయే దాన్ని ముందుగా చెప్పడమే ప్రవచనం అంటారు. పరిచర్య అయితే పరిచర్య దేవుని మందిరంలో మందిరం తుడిసిన, చాపలు వేసిన, ఆ మందిరంలో కరెంటు పనులు చూసిన, మందిరంలో పట్లు దులిపిన, మందిరంలో వంటలు చేసిన, మందిరంలో వడ్డించిన, మందిరంలో కనుక నువ్వు ఏ పని చేసినప్పుడు కూడా సువార్త పని చేసిన సేవకుడు ఆ మీటింగ్లో కానీ ఆ సేవకుని యొక్క పరిచర్య అప్పగించిన ఏ పని అప్పగించినా అది పరిచర్య. బోధించేవాడైతే బోధించట్లోను దేవుడు బోధించే వరం ఇస్తే ఆ బోధ అనే కృపావరం. గనుక హెచ్చరించేవాడైతే హెచ్చరించడం, ఇతరులని హెచ్చరిక చేయడం, తప్పులు చేసిన వారిని, అవిధేయులుగా ఉన్న వారిని హెచ్చరించే వరము. పై విచారణ చేయవాడైతే జాగ్రత్తగా గనుక పై విచారణ అధికారులను, సేవకులను, పెద్దవారిని ఆ దేవుణ్ణి కడవరికి విచారణ చేసి అడిగి ఏదైనా ఆయన చేయగలిగి జాగ్రత్తగా చేసేవాడుగా ఉండాలి. కరుణించువాడు సంతోషముతో పని జరిగింపవాలను. కరుణించువాడు సంతోషముతో పని జరిగించాలి. మీ ప్రేమ నిష్కపటందై ఉండవలను. చెడ్డదానిని నసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. ప్రేమ కలిగి నిష్కపటమైన హృదయాన్ని కలిగి ఉండాలి. కనుక ఇంకా మనం గమనించినట్లయితే చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకోవాలి. చెడ్డది, చెడు, పాపము, మలినము, అపవిత్రతను అసహించుకోవాలి. ఎందుకు అంటే నీ దేవుడు పరిశుద్ధుడు, నువ్వు పరిశుద్ధముగా ఉండాలి. కనుక చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని నా కనుక మంచే చేయాలి తప్ప చెడు చేయకూడదు. నిజమైన సేవకుడు చెడు చేయడు. నిజమైన విశ్వాసి చెడు చేయరు. కనుక లోకంలో ఎవరున్నారంటే దేవుని చేత పిలువబడలేని సేవకులు, దేవుని చేత పిలువబడలేని పరిశుద్ధులు, దేవుని చేత పిలువబడిన క్రైస్తవులు ఉన్నారు. వీరు చెడు చేస్తారు, సంఘాల ముక్కలు చేస్తారు, సువార్తని ఆటంకం వస్తారు, సేవకులకి ఆటంకం వస్తారు, పరిచర్యకి ఆటంకం వస్తారు. వారి సాక్ష్యము చెడుగా ఉంటుంది. అటువంటి దౌర్భాగ్య స్థితి క్రైస్తవ జీవితంలో ఉండకూడదు అనేది దీని యొక్క అర్థం. సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందొకరు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలి. సహోదర ప్రేమ విషయంలో ఒకరినొకడు అనురాగము కలిగి ఉండాలి. నిజమైన సేవకులుగా ఉంటే ఎలాగుంటారు, నిజమైన విశ్వాసులు ఎలాగుంటారు. నిజమైన విశ్వాసి ఇలాగ హత్తుకున్న దొంగ సేవకుడు వ్యతిరేకంగా ఉంటాడు. నిజమైన విశ్వాసం ఇలాగున్న దొంగ విశ్వాసి ఎలాగుంటారు. కారణం ఏంటి? వీరు పాడు చేయడం పడి వీరు దేవుని పని ఆటంకపరచడము. ఆ ప్రేమ, ఆ సహోదర ప్రేమ నిలవరముగా కీర్తన 133 అధ్యాయంలో సహోదరులు ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు, ఎంత మనోహరమని అంటారు. కనుక సహోదరులుగా అవిశ్వాసాన్ని ప్రేమించాలి, రక్షణ లేని వారు ప్రేమించాలి, అన్యజనులను ప్రేమించాలి, హిందువుగా ఉన్న వ్యక్తిని ప్రేమించాలి. లోకంలో చెడు చేసిన వ్యక్తిని కూడా నిజమైన సేవకుడు, నిజమైన విశ్వాసి ప్రేమించాలి. కానీ వీలైతే ప్రేమిస్తూ ఉంటారు, వాళ్ళైతే కీడు హాని చేస్తూ, వాళ్ళైతే నష్టపరుస్తూ అసహాయముగా తయారవుతారు. కనుక అట్టివారి విషయంలో వీరు ఎట్లా ఉంటారు? సహోదర ఆ ప్రేమ విషయంలో ఒకరి యందు ఒకరు అనురాగము గలవారే ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా. కనుక సహోదర ప్రేమ చూపిస్తే ఆ ప్రేమకు ప్రతిగా కీడు హాని గనక నష్టపరచడము, అవమానపరచడము, వ్యతిరేకించడము, సంఘాలకు పాడు చేయడం, కుటుంబాలు పాడు చేయడం, కుటుంబాల కలహాలు పెట్టడం, సంఘములో సమస్యలు సృష్టించడము, ఇది ఎవరి పని అంటే సైతాని పని. సైతానుడు ఎవరిని వాడుకుంటాడంటే దేవుని విరోధంగా ఉన్న సేవకులు, దేవుని విరోధంగా ఉన్న యేసుప్రభు విరోధంగా ఉన్న విశ్వాసులు, యేసుప్రభు వారి విరోధంగా ఉన్న క్రైస్తవులు, ఆ దేవుని చేత పిలువబడిన సేవకులకి, దేవుని చేత పిలువబడిన పరిశుద్ధులకి వారు ఎప్పుడు ముళ్ళుగానే ఉంటారు, ఆటంకముగానే ఉంటారు, వ్యతిరేకముగానే ఉంటారు. అయితే ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలి.
కనుక విశ్వాసులు, దేవునితో పిలువని సేవకులు, పరిశుద్ధులు ఎప్పుడు ఏ మనిషి ఘనత మెప్పును పొందడానికి వారు ఇష్టపడరు. వారు పునాది వలె ఎప్పుడు మరుగ్గా ఉంటారు. ఘనతకి ఎవరు కావాలంటే దేవుని విరోధంగా జీవించిన సేవకులు, దేవుని విరోధంగా జీవించిన విశ్వాసులు, ఆ ప్రభువుకి విరోధంగా జీవించిన క్రైస్తవులు అనే వారు ఈ లోకముల పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రాకులాడుతూ ఉంటారు. సంఘాల్లో విశ్వాసులు అనుకున్న వారు కూడా, చాలామంది సేవకులు అనుకున్న వారు కూడా గొప్పల కొరకు కనుక ప్రాకులాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒకరినొకరు ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవాలంటే ఒకరిని ఒకరు ప్రేమించాలి, ఒకరిని ఒకరు ఘనపరచాలి, ఒకరిని ఒకరు మేలు చేసేవారుగా ఉంటే అదే ఘనత. వాళ్ళని ములం చెట్టు ఎక్కించిన అవసరం లేదు, వారికి సాలువ కప్పి ఒక బొక్కే అన్న అవసరం లేదు, వాళ్ళ గురించి మనం ఏదో గొప్పలు చెప్పి మనం చెప్పిన అవసరత లేదు. నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో, ఎంతగా మరుగ్గా ఉంటావో అదే నీ జీవితంలో గొప్పతనం. ప్రభు అంటాడు, నన్ను ఘనపరచేవాడిని నువ్వు ప్రభువుని ఘనపరిస్తే ప్రభువు నిన్ను ఘనపరుస్తాడు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మీయం తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడి. ఎట్లా ఉండాలంటే ఆత్మ విషయంలో మాందులు కాక ఆత్మీయందు తీవ్రత గలవారే సేవించుడి. చూసారు, ఆసక్తి విషయంలో గనుక మాందులు కాక అంటే ఆసక్తి విషయంలో నిరాశ కలిగిన వారుగా, నిస్పృహ కలిగిన వారుగా, స్వామర్థనం కలిగిన వారుగా, అవిధేయత కలిగిన వారుగా కాకుండా ఆసక్తి విషయంలో ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించాల విశ్వాసగా ఉండాలి, ప్రభువును సేవించే సేవకులుగా ఉండాలి. ఈ మాంద్యము కలిగిన వ్యక్తులు ఎవరంటే ఆయనకు విరోధముగా జీవించేవారు, ఆసక్తి కలిగిన వారిని సైతము పాడు చేసి, నష్టపరిచి, అవమానపరిచి, కీడి చేసేవారుగా ఉండగలిగేవారు వీరు. అందుకంటున్నాడు ఆసక్తి విషయంలో మాందులు కాక అంటే వారు వలె మందమతం కాకుండా, సోమరతనము కాకుండా, నిర్లక్ష్యతనము కాకుండా, అవిధేయులు కాకుండా కనుక ఆత్మీయంలో తీవ్రత గలవారై, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారై, పునరుద్ధరణ శక్తి కలిగిన వారై, ఆయన శ్రమానుభవంలో పాలువారై, ఆయన యొక్క మరణ పునరుద్ధానములో పాలువారై, ఎల్లప్పుడూ గనుక అబ్బా తండ్రి అయ్యా అని ప్రార్థించి, ఆయన ఆరాధించి, ఆయన స్తుతించి, ఆయన ఘనపరిచి, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకే వేగిరిపడి బహుమాన పొందు రీతిగా గురియొత్తుగా పరిగెత్తే ఆత్మను తీవ్రత కలిగిన సేవకులుగా, ఆత్మను తీవ్రత కలిగిన పరిశుద్ధులుగా ఉండాలి. పూర్వ సంగతులను జ్ఞాపకం చేసుకోకూడదు. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకే వేగిరిపడినప్పుడే ఆత్మీయందు మనం తీవ్రత కలిగి ఉండగలము. కనుక ప్రార్థనలో, విశ్వాసంలో, పవిత్రతలో, దేవుని వాక్యం చదువుట్లో, కనుక దేవుని వాక్యాన్ని బోధించట్లో, కనుక దేవుని వాక్యాన్ని అనుసరించట్లో, దేవుని కొరకు బల నమ్మక మంచి దాసుడా, మంచి విశ్వాసిగా నువ్వు బ్రతకగలవు. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ చెప్పిన మాటలన్నీ కూడా ఎవరిని పోల్చబడుతున్నాయి అంటే సంఘమనే ఆ క్రీస్తు శరీరంలో ఉన్న అవయవాలు విశ్వాసులుగా ఉన్నారు, అవయవాలుగా సేవకులుగా ఉన్నారు. కనుక ఈ అవయవాలన్నీ కలిసి పని చేసినప్పుడే పరిచర్య ధర్మం అనేది ఏమండి బాగున్నారా అని అంటాం, బాగున్నాను అంటారు. దీని అర్థం ఏంటంటే అలాగే సంఘము క్షేమాభివృద్ధిగా ఉండాలి, సంఘము దినదినము ఆశ్రయించబడిగా ఉండాలి, సంఘములో మేలుకరంగా ఉండాలి, సంఘములో సంఘానికి ఆశ్రదకరంగా ఉండాలి. సంఘములో ప్రభు వచ్చినప్పుడు ఆయన రాజ్యమునకు ఎత్తబడే గుంపులో ఉండగలిగిన వారంగా ఉండాలి. ఎత్తబడి లేని అవిధేలుగా ఉన్న సేవకుల వలె, అవిధేలుగా ఉన్న విశ్వాసుల వలె, అవిధేలుగా ఉన్న క్రైస్తుల వలె జీవించినట్లయితే అగ్ని ఆరదు, పురుగు చావదు, పండ్లు కొరుకుట, కేకలు వేయట, ఏడ్చుట ఉంటుంది. అదే ప్రభువుని సేవించిన వారైతే యుగాలుండే ఆ నిత్య రాజ్యమైన ఆ పరలోకములో గొప్ప ఆనందముతో ప్రభువుని స్తుతించి ఆరాధిస్తావు. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు, నీ ఏర్పాట్లున్న దేవానికి వ్యతిరేకంగా ఉన్న క్రైస్తవుల్ని, వ్యతిరేకంగా ఉన్న సేవకుల్ని, వ్యతిరేకంగా ఉన్న ఆ విశ్వాసుల్ని రక్షించు. ఆత్మీయ తీవ్రత కలిగిన పరిశుద్ధుల్ని, నీ దాసుల్ని బహుబలంగా అభిషేకించి నీ రాజ్యం కొరకే సిద్ధపరచుమని యేసు నామములో
వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము తాను ప్రేమించు వారికి కూడాను మనకు తోడుండి ఆశీర్వదించునుగాక, ఆమేన్. నల్లని తెల్లని వారని లేదు, నల్లని తెల్లని వారని లేదు, యేసు ప్రభువే సార్వముగా, యేసు ప్రభువే సార్వముగా. పామరులని జ్ఞానులనియు లేదు, పామరులని జ్ఞానులనియు లేదు, యేసు ప్రభువే సార్వముగా, యేసు ప్రభువే సార్వముగా. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించెను దానియందు. రైతులా